అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు పుల్ల బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మీలో ఎంతమందికి పుల్ల బూరెలు అంటే తెలుసో కామెంట్ చేయండి. ఈ పిండిని నైట్ అంతా పులియబెట్టాలండి. అలాగే వీటిని ఆయిల్లో వేస్తే బూరెలు పొంగినట్టు పొంగుతాయి. అందుకే పుల్ల బూరెలు అని వీటికి పేరు. ఇవి మన అమ్మమ్మ కాలం నాటి నుంచి ఉన్న రెసిపీ అండి. చాలా బాగున్నాయి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా తింటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇలా చేత్తో తుంపగానే చాలా స్మూత్గా తునిగిపోతున్నాయండి. అంత బాగున్నాయి. ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా దోసల పిండి తీసుకున్నానండి. 1 కప్పు మినపగుండ్లకి 2 కప్పులు బియ్యం పోసుకొని పిండిని బాగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. ఇలా రుబ్బుకున్న పిండిలో రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్రని తీసుకోవాలి. వీటిని రోట్లో దంచుకోవాలండి. సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్న దానికంటే ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. కచ్చా పచ్చాగా పచ్చిమిర్చి నలిగిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని వాటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తర్వాత అందులోనే కరివేపాకును, జీలకర్రను కూడా వేసుకొని మెత్తగా దంచకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పేస్ట్ని మొత్తం తీసి దోసల పిండిలో వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో కొంచెం కొంచెం వరిపిండి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఈ పిండి ముందు రోజు నైటే కలిపి పెట్టుకోవాలి. అప్పుడే పిండి బాగా పులిసి పుల్ల బూరెలు బాగా వస్తాయి. నేను మీకోసం చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను. ఇలా వరిపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి థిక్నెస్. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ముందు రోజు నైటే కలిపి పెట్టుకున్న పిండిని ఒక క్లాత్ని తడుపుకొని దాని మీద గారెల్లా చేసుకొని వేసుకోవటమేనండి. చాలా ఈజీ. వెంటనే కాలుతాయి కూడా. బాగా కలర్ రానివ్వద్దండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. బాగా కలర్ వస్తే టేస్ట్ బాగోవు. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని మళ్ళీ మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసుకొని తీసుకోవటమేనండి. వీటిని వేడివేడిగా తింటే చాలా టేస్ట్ బాగుంటాయి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.